ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానం మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనతోనే చెప్తూ ఉన్నాడు, దేవుని సువార్తను ప్రకటించుడి. మరి ఆయన పని మనం చేసినట్లయితే ఆయన మన పని చేస్తాడు. అందుకే వాక్యం రాయబడింది, మొదట నా రాజ్యమును నీతిని వెదకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడును అని సెలవిచ్చాడు. మరి లోకములో ఉన్నతమైన గొప్ప పరిచర్య ఏదైనా ఉందంటే అది దేవుని సువార్త పరిచర్య. అందుకే దేవుని వాక్యం రాయబడింది, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సువార్తను మనం ప్రకటిస్తే, ఆయన రాజ్యాన్ని మనం ప్రకటిస్తే, దేవుని వాక్యంలో రాయబడింది, మరి సర్వలోకమునకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించండి. సహోదరుడా, దేవుని పని చేయండి, ఆయన మీ పని చేస్తాడు. కనుక సర్వలోకములో దేవుని సువార్తను మనం ప్రకటిస్తే అనేకులకు రక్షణ కలుగుతుంది, అనేకులకు దీవెన కలుగుతుంది. కనుక మరి మనము ఆయన సువార్తను చేద్దాం. రండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సువార్త పరిచర్యను మనం చేయదుము గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. ఉదయకాల సమయంలో నీ వాగ్దానం మాకు తెలియజేస్తున్నందుకే స్తోత్రములు తండ్రి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నావు. అవును ప్రభువా, నీ సువార్త పని మేము చేయాలి తండ్రి. అనేక మంది నశించిపోతున్న వారికి నీ సువార్తను ప్రకటించాలి ప్రభువా. అయ్యా, అనేకులకు తండ్రి స్వస్థత, విడుదల ప్రకటించాలి తండ్రి. అలాగే నీ రాజ్యమునైనా, మీ పునరుద్ధానం, మీ జన్మ, మీరు తండ్రి చేసిన గొప్ప కార్యములను సువార్త చేయడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఈ యొక్క వాక్యం వింటున్న వారి జీవితంలో నేను ఆయన పని చేయాలి, ఆయన పని ఉన్నతమైనది, ఆయన సేవ గొప్పది అని గ్రహించుకొని తండ్రి, అయ్యా నీ సువార్తను ప్రకటించడానికి ప్రతి ఒక్కరికి మీరు ప్రేరేపణ కలగజేసి, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతములుగా సుందరములై ఉన్నాయన్నావు తండ్రి. అటు కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, నీ పని చేయటకు నీ కృప, నీ శక్తి దయచేయతండి. మొదట నా రాజ్యం నీతిని వెతకమన్నావు తండ్రి. అయ్యా, నీ రాజ్యమును ప్రకటించుతూ నేను అనేకులకు ప్రభువా, మేము కూడా తండ్రి ఆ యొక్క సువార్త పరిచర్యలో పాల్గొనే కృపను మాకందరికి దయచేయమని కోరుకుంటూ ఉదయకాలం మీ దీవెన కుమ్మరించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.